నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఈరోజు మీకు ఏం శారీస్ చూపిస్తున్నాను అంటే పెద్ద సస్పెన్స్ ఏముంది, తమ్నేల్ ఫస్ట్ వస్తుంది కదా. తమ్నేల్ ప్రకారం అయితే క్రేప్ సిల్క్స్. సో ఆబ్వియస్లీ క్రేప్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను. అవి కూడా ఏంటంటే ఒక 4 వచ్చేసి బాంధనీలో, ఇంకో 4 వచ్చేసి వేరే ప్రింటెడ్లో. మొత్తానికైతే క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్కి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారని అర్థమైంది నాకు. కంపేటివ్లీ స్టిఫ్ కంటే క్రేప్ సిల్క్స్ కొంచెం ఎక్కువ అడుగుతూ ఉంటారు. లైక్ ఏజ్ గ్రూప్ కూడా ఆల్మోస్ట్ ఒక 30 అబవ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసే వచ్చేసి క్రేప్ సిల్క్ అని అబ్జర్వ్ చేశాను. సో బాన్నీ ఎట్లాగో తెప్పిస్తున్నాను. బట్ ఈరోజు నేను ఏమనుకున్నానంటే ఈ బాన్నీ కలర్ పర్టికులర్గా లైట్ కలర్స్ ఎందుకు ఉన్నాయంటే, లైక్ డార్క్ కలర్స్ ఉంటే కొంచెం 40 అబవ్ వాళ్ళు ఎక్కువ స్పెసిఫిక్గా తీసుకోవట్లేదు, చాలా డార్క్ ఉన్నాయి. బట్ వాళ్ళకి బాగా కట్టుకోవడం ఇష్టం ఉందంట. బట్ డార్క్ కలర్స్ అయితే కొంచెం ఎట్లుంటుందమ్మా అనేసి అడుగుతుంటే సరే అని చెప్పేసి ఈరోజు ఇట్లాంటివి తెప్పించాను, కొంచెం లైట్ ఉంటూ. బట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బాందీకి బనారస్ బార్డర్, రిచ్ బనారస్ బార్డర్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ కానీ పట్టుకున్నా కూడా సాఫ్ట్, ఆ ఫీలింగ్ అంటూ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి పళ్ళు. మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగానే మస్టర్డ్ విత్ ఈ బార్డర్ వస్తుంది అనమాట. ఈ పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్కి కూడా. పైన వచ్చేసి చాలా చిన్న బార్డర్. సో మొత్తానికైతే ఫాలోయింగ్ మెటీరియల్ ఆఫ్ క్రేప్ శారీస్ ఇన్ బాందిని. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 2500. ఈ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ విత్ ఆరెంజ్, మంచి లైట్ గ్రీన్కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది. లైట్ గ్రీన్కి ఆరెంజ్ వచ్చినా కూడా మనకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది బనారస్లో. బికాస్ మనకి ఈ బార్డర్ అనేది రిచ్గా ఉంది కదా. ఇటువైపు ఆల్మోస్ట్ ఒక 6 to 7 inches ఆఫ్ బార్డర్ ఉంది ఇటువైపు. అండ్ పైన ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 inch. ఇది వచ్చేసి పళ్ళు. సో చెప్పా కదా, ఇందులో బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్గా వచ్చి బార్డర్ వచ్చాయి. సో ఇవే కుట్టించుకోవచ్చు మంచిగా. ఎల్బో లెంత్ స్లీవ్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటాయి. ఈ శారీస్ ఎట్లా ఉన్నాయి తెలుసా, లైక్ మనకి రాబోయే శ్రావణ మాసం ఆర్ఎల్స్ మనకి పెళ్ళిళ్ళు అయిపోయాక శారీస్ మార్చుకుంటాం కదా. ఒక్క వస్తున్నావా, నీ చీరేది రా మార్చుకుందాం. ఈ కాన్వర్సేషన్ అంతా కూడా సూపర్ ఉంటుంది పెళ్ళిళ్ళు. జనరల్గా మనం చూస్తుంటాం కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళాక శారీస్ మార్చుకునే హడావిడిలో ఉంటే ఐదర్ ప్రిఫర్ చేసి ఇట్లాంటి ఫాలింగ్ రిచ్గా ఉండేది ప్రిఫర్ చేయండి. బికాస్ మనం అన్ని గోల్డ్ జ్యువెలరీ అన్ని వేసుకొని ఉంటాం కదా, పెళ్ళికి ఫుల్ రెడీ అయిపోయి తీరా లంచ్ మనకి ఏంటంటే మంచిగా నిమ్మలంగా కూర్చొని తినాలి అన్నప్పుడు ఇట్లాంటి శారీస్ పర్ఫెక్ట్ చాయిస్. ఇంకోటి నార్మల్గా ఇంట్లో కట్టే శారీస్ అది చూస్ చేసుకోకండి, మళ్ళీ భారీవి మళ్ళీ చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకసారి తింటున్నామంటే అంత హెవీ జ్యువెలరీతో పట్టు చీరలు పక్కన పెట్టామంటే ఇట్లా రఫ్ అండ్ టఫ్ ఉండాలి, కానీ గ్రాండ్గా ఉండాలి. ఇలాంటి శారీస్ కట్టుకొని ప్రశాంతంగా తినాలి. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి వైస్ వర్సా. ఇందాక మనం గ్రీన్కి ఆరెంజ్ చూసాం కదా, ఇది వచ్చేసి ఆరెంజ్కి గ్రీన్. మంచి ఆరెంజ్ మధ్యలో బాడీ మొత్తం పాండీలో, అండ్ ఎడ్జ్లో వచ్చేసి బార్డర్ మనకి బనారస్లో వచ్చింది గ్రీన్. దీనిపైన కూడా మంచిగా మనకి తెలుస్తున్నాయి పీకాక్స్, మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. మరి ఎలాబరేట్ చేసి చెప్పట్లేదు. బనారస్ బార్డర్ ఎట్లా ఉంటే రిచ్గానే ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. ఫాలింగ్ మెటీరియల్ ఆఫ్ క్రేప్ సిల్క్ ఇన్ 2500. అండ్ కింద చూసేది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ చూద్దాం. మధ్యలో కాంబినేషన్ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్నాను కదా అదే కాంబినేషన్, బట్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్తో. కొంచెం మనము రేర్గా చూస్తాం కదా పింక్ విత్ ఆరెంజ్, పింక్ విత్ ఎల్లో కానీ, పింక్ విత్ గ్రీన్ కానీ, బ్లూ కానీ ఆల్మోస్ట్ వస్తాయి. బట్ రాంతంటే కొంచెం తక్కువ కంపేటివ్లీ పింక్ విత్ ఆరెంజ్. సో అది వచ్చేసి పళ్ళు. అండ్ కింద మనం చూసేది వచ్చేసి బ్లౌజ్. ఇప్పుడైతే బాన్నీ శారీస్ 4 అయిపోయాయి. సో నెక్స్ట్ సెట్ చూద్దాం. సో నెక్స్ట్ సెట్ చెప్పినా కదా మంచి ప్రింటెడ్ అని చెప్పి, బాగుంది కదా కలర్, ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ పైన బ్రౌన్ కలర్ వస్తే ఎట్లుంటుంది అట్లుందనమాట. ఎడ్జ్కి వచ్చేసి లైట్ బ్రిక్ కలర్లో. సో అది వేరియేషన్ కూడా మనకు తెలిసింది, బాడీ ఇట్లా ఉంది అది అట్లా ఉందని. మరి కలంకారీ లాగా కాదు కానీ నార్మల్గా ప్రింటెడ్ లాగా వచ్చింది, సిమిలర్ టు కలంకారీ బట్ నాట్ ద టిపికల్ కలంకారీ. సో దిస్ ఈస్ ద పళ్ళు టాజల్స్ తోటి. అండ్ కింద వచ్చిన లైట్ బ్రిక్ కలర్ వచ్చేసి బ్లౌజ్. ప్రైస్ వచ్చేసి 2500. అండ్ మనం నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ మధ్య అనగానే ఏదో ఒక టాపిక్ చెప్తాను కదా, కరెక్ట్ ఈ మధ్య అనే స్టార్ట్ చేస్తాను. మొత్తానికి అంటే ఈ మధ్య ఏంటంటే లైక్ బిఫోర్ కంటే ఇప్పుడు చాలా తొందరగా గ్రే హెయిర్ వస్తున్నాయి కదా, చిన్న చిన్న పిల్లల కాడికి వెళ్ళే గ్రే హెయిర్ వస్తున్నాయి. సో మిడిల్ ఏజ్ వస్తే ఆబ్వియస్లీ గ్రే హెయిర్ రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అండ్ ఈ మధ్య నేను ఒక 1 week నుంచి అసలు కలర్ కూడా వేసుకోలేదు. ఈ బేబీ హెయిర్ వస్తాయి కదా, ఈ పార్ట్లో ఫస్ట్ మనకి గ్రే హెయిర్ స్టార్ట్ అవుతాయి. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక్కోసారి పెద్దగా పని కట్టుకొని నేను కలర్ వేస్తూ కూర్చోను. సో నేను మీకు సజెస్ట్ చేసేది కూడా, ఇప్పుడు పని కట్టుకొని నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే లైక్ గ్రే హెయిర్ అనేది చాలా నార్మల్ అండ్ క్యాజువల్ అయిపోయింది. వాళ్ళ రేపు మనం తీసుకునే స్ట్రెస్ వల్ల, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అన్ని విధాలుగా పొల్యూషన్, అన్ని సెక్షన్స్ వల్ల మనకి గ్రే హెయిర్ తొందరగా వస్తుంది. అయితే ఇప్పుడు ముచ్చట ఏంటంటే మీరు దాని గురించి అంత ప్యానిక్ అవ్వకుండా మధ్య మధ్యలో
ఇన్ కేస్ మీరు హెయిర్ కలర్ వేసుకోలేదు అనుకోండి, వదిలేయండి. అది నార్మల్గా మనం అవతల వాళ్ళు మనం అలా చూడడం అలవాటు అయితేనే అది నార్మల్గా ఉంటుంది. అదర్వైజ్ ఎప్పుడు కలర్ వేసి 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 ఉన్నారనుకోండి, తర్వాత సడన్గా మిమ్మల్ని ఎప్పుడైనా చూస్తే అవతల జడుచుకుంటాడు. సో అట్లా కాకుండా అందరం చిల్గా ఉందాం, అన్నీ నార్మలే, మనం తీసుకునే బట్టి ఉంటుంది, అది విషయం. సో ఈ శారీకి వచ్చేసి ఏంటంటే గ్రే విత్ బ్లూ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంది. నేను ఒక పని చేస్తాను, చాలా దగ్గరగా చూపిస్తా, కలర్ కాంబినేషన్ ఏందో మీరన్నా చూసుకోండి. బికాస్ ఇది చెప్పడం నాకు కష్టంగా ఉంది, ఈ కలర్ ఆ కలర్ అంటే ఇదేం కలర్ ఏం చెప్తుంది అన్నట్టు ఉందన్నమాట మొత్తానికి. సో బార్డర్ వచ్చేసి ఇట్లా మంచి యాంటిక్, మరి డార్క్ గోల్డ్ కాకుండా ఆ కాంబినేషన్లో ఉంది. పేస్టల్స్ కాబట్టి కొంచెం కష్టం కలర్స్ చెప్పడం. దీని పళ్ళు వచ్చేసి ఇది. అండ్ బ్లౌజ్ కింద మంచిగా ఎండ పడుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. సో ఆ ఎండ వల్ల మీకు కానీ కలర్ అటు ఇటు కనిపిస్తే నేను మళ్ళీ మీకు కలర్స్ పెట్టమంటే పెడతాను. మొత్తం ఫోల్డ్ చేసేసి కలర్స్ పెడితే మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ అర్థం కాకపోతే. ఇది కూడా ప్రైస్ అంతే 2500. ఈ శారీ కలర్ వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ లాగా ఉంది, చాలా లైట్ ఆలివ్ గ్రీన్, ఇంకొంచెం మెహందీ కలర్ ఆ మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఈ ప్రింట్ వచ్చేసి. దీని బార్డర్ కూడా కొంచెం డల్ ఇట్లాగే వచ్చింది అనమాట, యాంటిక్ లాగా. పళ్ళు వచ్చేసి అది, కింద మనకు కనిపించేది వచ్చేసి బ్లౌజ్. ఒక్కోసారి ఏంటంటే కలర్స్ అర్థం కాకపోతే ఏంటంటే పేస్టల్ అని చెప్పేసి అయిపోతుంది అని చెప్పి పేస్టల్ అని చెప్తాం. బికాస్ ఇంగ్లీష్ కలర్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి, 2 టిపికల్ ఉంటుంది చెప్పడానికి. అన్ని ప్రైస్ కూడా 2500. ఈ లాస్ట్ శారీ కాంబినేషన్ వచ్చేసి లావెండర్కి వచ్చిన కాంబినేషన్ మస్టర్డ్, కొంచెం మస్టర్డ్ బ్రిక్ కలిస్తే ఎలా కనిపిస్తుందో అట్లా ఉంది. ఈ బార్డర్ వచ్చేసి బాడీలో మొత్తం కూడా మనకి ఈ లావెండర్ కలర్ కనిపిస్తుంది ప్రింటెడ్లో. పళ్ళు అండ్ బ్లౌజ్ అది. యాజ్ ఐ టోల్డ్ యూ, క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ సిల్క్. సో చూసిండ్రు కదా ఎట్లున్నాయి క్రేప్ సిల్క్ ఇవాళ. నాకైతే టెక్స్చర్ వైస్ చాలా చాలా నచ్చింది, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, కట్టుకుంటే కూడా హాయిగా ప్లెజెంట్గా ఉంది. అండ్ అన్ని కూడా ప్రైస్ సేమే 2500. ఫస్ట్ 4 వచ్చేసి బాన్ని అండ్ నెక్స్ట్ 4 వచ్చేసి ప్రింటెడ్. సో నచ్చినట్టుగా వాట్సాప్లో పింక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.